ఆల్రెడీ 0.63 ఉన్నప్పుడు సేల్ చేసి మళ్ళీ జస్ట్ టూ సెన్స్ తగ్గిన తర్వాత 0.61కే నేను బై చేశాను. మళ్ళీ బై చేస్తే అన్ని చార్జెస్ అన్ని పోను నాకు 8 పీవీసీ మెటాలు వచ్చినాయి సార్. ఎక్స్ట్రా నాకు 8 గ్రేట్ పీవీసీ గ్రేట్ మెటాలు వచ్చినాయి సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. గ్రేట్ సార్ గ్రేట్ సార్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఛార్జ్ కూడా నాకు 2 times కి ఓన్లీ ఒకసారేమో 17 cents కట్ అయింది సార్, ఇంకోసారి 17 cents. ఓన్లీ $1 కూడా కట్ అవ్వలేదు సార్. టూ టైమ్స్ ఆర్డర్ కూడా అవ్వలేదు కదా అట్లా ఆ లెక్క ప్రకారం. అవ్వలేదు సార్. అదే సార్ అది చెప్దామని. అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా సార్, అంటే ఒకటేసారి మరి ఇలా చేస్తే మరి ఎక్కువ వద్దేమో తక్కువ వద్దేమో అని అన్నారు కదా, అందుకని నేను ట్రై చేశాను. మామూలుగా యాక్చువల్ అయితే నేను 100తో చేసేవాడిని, కానీ ఈ రోజు నేను 300 పీవీసీ మెటాతో నేను డైరెక్ట్ చేశాను అనమాట. అచ్చా అచ్చా ఓకే ఓకే ఓకే. వెల్కమ్ సార్. మనం ఎవరైనా కానీ షేర్ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్. రాజేష్ సార్ ఎలా అయినా 5 minutes 10 minutes టైం పడుతుంది కాబట్టి రండి సార్. మనం ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్. వెల్కమ్ సార్. చంటి సార్ మీకు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే మన రాజేష్ గారికి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఎస్ మై పార్ట్నర్స్, వెల్కమ్ ఆల్. సో ఏం అప్డేట్ ఈరోజు? వెల్కమ్ సార్. దానమయ్య శంకర్రావు సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. దానమయ్య శంకర్రావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. ఎలా సమ్ వీడియోస్ ఉన్నారు అందరికి సూపర్ మంచిగా మరి చాలా బాగా జరుగుతుంది వర్క్ అయితే. అవును సార్, అవునవును. అలా మేము కూడా ఈ ఫార్మింగ్లు రీడింగ్లు బాగా చేస్తూ ఉన్నా. కాబట్టి ఒక 3 or 4 days నుంచి ఒక బిజీలో తండ్రి అవతారం ఎత్తానండి. ఒకరికి పెళ్లి చేస్తున్నా, తల్లిదండ్రులు లేని వ్యక్తికి. ఓకే 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 ఓకే. ఆ బిజీలో ఉన్నా సార్. చాలా పుణ్యం సార్, మంచిది. హలో, ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మనం చేసుకోవాలి సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది. మంచి పని చేస్తున్నారు సార్. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు కొన్ని మనం చేసుకోవాలి సార్ అంటున్నాను. నా వాయిస్ రావట్లేదు మీకు అయితే? ఎవరైనా చెప్పండి సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? మీ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. మీ వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. అయితే మన శంకర్రావు సార్కి వినపడట్లేదు నా వాయిస్ అనుకుంటున్నాను. ఆ సార్కి నెట్వర్క్ అక్కడ ఇష్యూ అయి ఉంటుంది మేబీ. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? ధర్మవరం శంకర్రావు సార్, మీ అందరికి క్లియర్ ఉంది? ఓకే, ఎందుకంటే ఆ సార్కి వినపడట్లేదు మేబీ. వినపడుతుంది సార్. ఓకే సార్. అవును సార్, ఏంటంటే మనము ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మనం చేసుకోవాలి సార్. ఎందుకంటే మనము ఆలోచించే గుణము, అంటే మీకు చెప్పేంతగా నేను కాదు కానీ
కొంచెం నాకు తెలిసినంతలో మనకు ఆలోచించే గుణము, పుణ్య కార్యక్రమాలు చేసే గుణము ఓన్లీ అవును. మనకు మాత్రమే. మనకెందుకంటే మనుషులకు మాత్రమే. మనం అవునవును. ఒకవేళ ఈ ఆలోచన విధానము, ఈ పుణ్య కార్యక్రమాలు మనం చేయకపోతే అవును. పశువుకి, మనకి తేడా లేదు సార్. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళు హ్మ్. ముగ్గురు బ్రదర్స్ సార్. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. హుహు. ఈ అబ్బాయి 37 ఇయర్స్ అండి ఇప్పుడు నేను పెళ్లి చేసే అబ్బాయి. ఓహ్! ఆ, ఇతనికంటే పెద్ద అబ్బాయి ఉన్నాడండి. అతను మన పెర్లవైన్లో నా కింద క్వాడ్జ్ మెంబర్ కూడా. అతనికి 41 ఇయర్స్. నెక్స్ట్ అతను చేయాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి హైదరాబాద్ లో. అచ్చా! అచ్చా! ఆ! ముందు హ్మ్. తమ్ముడికి చేసిన తర్వాత నేను చేసుకుంటానంటే, అంటే వీళ్ళిద్దరు కలిపి చిన్న అబ్బాయికి చేశారు. హ్మ్. ఈ రెండో అబ్బాయికి ఇప్పుడు నేను చేస్తున్నా సార్. రేపు 17నే ఓకే. తెనాలిలో ఒక టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టాను మ్యారేజ్. హుహుహుహు. ఓహ్! ఈ 2-3 రోజుల నుంచి అందుకే మీటింగ్ కూడా సరిగ్గా రావట్లే. నిన్న ఆ! ఒక కార్యక్రమం అయింది, ఇవాళ ఒక కార్యక్రమం, రేపు 17th మ్యారేజ్ అయిపోయింది. అలాగా. ఓకే. ఓకే సార్. ఓకే సార్. చేయండి. నో ప్రాబ్లమ్ సార్. మీరు 17 తర్వాతనే 18 నుంచి 18, 19 నుంచి మళ్ళీ మీరు మాతో షేర్ చేసుకునే ప్రాబ్లం వస్తాం లేదు సార్. సార్. మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి సార్ ఖచ్చితంగా. అవునవును. ఎందుకంటే మనము అంటే మనిషిగా పుట్టినప్పుడు ఖచ్చితంగా మనము అవును. కొన్ని కొన్ని ఎందుకంటే సార్ మిగతా విషయాలు జంతువులు కూడా చేస్తున్నాయి. ఆ, బట్ ఏంటంటే ఆలోచన విధానము, కొన్ని పుణ్య కార్యక్రమాలు, పాపం చేయకూడదు, పుణ్యం చేయొచ్చు అనేటి ఓన్లీ ఆ, మనుషులకు మాత్రమే ఇవి మనమే. లేదంటే అవునవును. మనం వచ్చిన దానికి అంటే మనము భూమి మీద జన్మ అంటే మనిషి జన్మ ఎత్తిన దానికి లేకపోతే లాభం లేదు. పశువుకు మనకు అవును. తేడా లేకుండా పోతుంది కదా సార్. మిగతా అన్ని చెప్తారు. ఎందుకంటే జంతువులు కూడా చేస్తాయి కదా సార్. ఎందుకంటే అవును. తినడము, పడుకోవడము, లేవడము. సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా వాళ్ళ సంతతి కూడా పెంచుకుంటున్నారు. సో అలాగే మనం అవును. కూడా అలాగే ఉంటే ఇక మనము మరి మంచి కార్యక్రమాలు లేదా పుణ్య కార్యక్రమాలు లేకపోతే ఇవి చేయకపోతే ఇక పశువుకి మనకి తేడానే లేదు. అంతేగాని సో అందుకని చెప్పేసి మనము మీరు అన్నట్టు గుర్తొచ్చింది, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. క్యారీ ఆన్ కంటిన్యూ. సో మంచి సో వెల్కమ్ సార్. ఇక్కడ మరి ఇంకా ఈరోజు ఒక 2 నిమిషాలు ఒక మంచి కొటేషన్ ఒకటి చెబుతా సార్, సార్ వెల్కమ్ సార్. మీరు అవకాశం ఇస్తే. మీరు షూర్ సార్. వెల్కమ్ సార్. మీరు సార్ మీరు మాట్లాడండి సార్. మీరు ఏం సార్. ఓకే, వెల్కమ్ థ్యాంక్ సార్. యూ సార్ రాజేష్ గారు. ముందుగా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రాజేష్ గారికి, అలాగే మా పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ, వెంకటేష్ గారికి, విజయ భాస్కర్ గారికి, తాటిబాముల శంకర్ గారికి, మా వీరాంజనేయులు గారికి, మోనికా మేడం గారికి, ఎంతో మంది మేధావులు, ఈ మీటింగ్లో ఉన్న మేధావులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఏం లేదు, నేను ఒక 2 నిమిషాలు ఏదో బహుశా మరి మీరు కూడా ఇంటే ఇన్ని ఉండొచ్చు కూడా, ఇది కూడా అప్పుడప్పుడు ఏదో నా మనసుకు తోచిన మీ బోటి వాళ్ళతో షేర్ చేసుకుంటే నాకు అది ఒక సాటిస్ఫాక్షన్. అందుకని మధ్య మధ్యలో నేను ఇటువంటి చెబుతూ ఉంటాను. షూర్ అదేంటంటే సార్. షూర్ సార్. మాకు కూడా ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఒక కన్న తల్లి భారమని భావించిన ఒక కొడుకు ఆమెను ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తాడండి కొడుకు. ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును ఆ వృద్ధాశ్రమానికి నెల నెల కడుతూ ఉంటాడు ఆ కొడుకు. ఖాళీ దొరికినప్పుడు తనకు మనసుకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి వచ్చి పోతూ ఉండేవాడండి ఆ తల్లి దగ్గరికి. అలా కొన్ని ఏళ్ళు గడిచినాయి. ఒకరోజు ఆ వృద్ధాశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చిందండి ఆ కొడుక్కి. మీ అమ్మకు బాగోలేదు, సీరియస్గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది, ఆమె కొడుకుని చూడాలని ఏడుస్తుంది, మీరు వెంటనే రండి అని చెప్పి కొడుక్కి మెసేజ్ పాస్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఆ వృద్ధాశ్రమంలోకి వచ్చిన కొడుకుని చూసి ఆ తల్లి తన శక్తినంతా కూడా తీసుకొని బాబుకు చెప్పిద్ది, బాబు నా చివరి కోరిక తీరుస్తావని కొడుకుని అడిగిద్దండి. అప్పుడు తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అంటాడు ఆ కొడుకు. నాయనా, ఈ ఆశ్రమంలో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, ఆహారం పాడవకుండా ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా కొను. అంటే ఫ్రిడ్జ్ లేకపోవడంతో పాడైపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేను కూడా తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో పడుకుంటున్నానా అని కొడుకుతో చెప్పిద్దండి ఆ తల్లి. అప్పుడు ఆ కొడుకు అంటాడు, అమ్మ
ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నావు కదా, నేను చాలా సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా, ఎప్పుడు కూడా చెప్పలేదు, మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అమ్మా అని చెప్పి కొడుకు తల్లిని అడుగుతాడు. అప్పుడు తల్లి చెప్పింది, బాబు నేను ఎలాగోలో ఏసవిలో వేడిని ఆకలి బాధను తట్టుకున్నాను, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడికి చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పి కొడుకుతో చెప్పి ఏడ్చిద్దండి. అంటే వాడి పరిస్థితి కూడా అలాగే వచ్చిందని. కన్న అబ్బా. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకులకు ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా అంకితం ఇవ్వాలని నేను ఈ పాయింట్ చెప్పాను సార్. ఏదో ఇటువంటి కొన్ని మనసుకు బాధ కల్పించినప్పుడు, అంటే ఆ తల్లి ప్రేమ చూడండి, ఆమె ఎంత బాధపడుతూ కూడా కొడుకు ఎంత చేసినా కూడా రేపు భవిష్యత్తులో కొడుకు పడబోయే బాధనే గుర్తు చేసుకుని కొడుకు ఇది గుర్తు చేసిద్దండి. అందుకని ఈ మెసేజ్ మీతో షేర్ చేసుకోవాలని నేను మాట్లాడాను. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, నాకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సార్. సూపర్ సార్, నిజంగా సూపర్ మెసేజ్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్, మోటివేషనల్ గా. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఇలాంటివి ఉన్నప్పుడైనా సరే తెలుసుకుంటారు సార్ వాళ్ళు. నిజంగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ ఎస్. ఎందుకంటే ఇవి నిజంగా మనకు జరుగుతున్నాయి సార్. చాలా మంది వృద్ధాశ్రమం అని అదని ఇదని చేస్తున్నారు. సో ఇలాంటి వాటికి మనం అలా చేయకూడదు అన్నదానికి ఒక మంచి మీరు చెప్పిన విషయం సార్. థ్యాంక్ యూ సార్ మరి వన్స్ అగైన్. అంటే ఇక్కడ నీతి ఏంటంటే మీరు అన్నట్టుగా నిజంగానే ఆమె చనిపోతూ ఉన్న విషయం తెలిసి కూడా మళ్ళీ కొడుకు గురించే అవును. మన ప్రేమ, అంటే కొడుకు గురించి ఆలోచన విధానము ఎలా ఉందో చూడండి. ఇక నేను ఉండను అని తెలిసి కూడా నాన్న ఈ విధంగా ఇక్కడ ఉంది, సో రేపు పొద్దున మరి అనేది మనకు అందులో నీతి. అంటే రేపు నన్ను ఎలా చేసావో ఇలా కూడా అనుకోవచ్చు, రేపు పొద్దున మరి నీ సంగతి ఎట్లరా నాన్న అని కూడా అనుకోవచ్చు మనం. సో ఎందుకంటే అందులో చాలా అర్థాలు ఉన్నాయి. దట్ ఇస్ ద కర్మ సార్. సో ఇంతకుముందు కర్మ గురించి కూడా మనము చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇట్స్ ట్రూ, కర్మ అనేది ఇప్పుడు అందుకే మనం కొంతమంది అనుకునే వాళ్ళము అంతా రాసిపెట్టి జరుగుతుంది అది ఇది. ఇట్స్ ఓకే, బట్ నువ్వు కర్మానుసారం నువ్వు దాన్ని ఫేస్ చేస్తూ పోతూ ఉంటే నువ్వు ఏదైతే తీసుకొచ్చుకున్నావో అది కూడా దే ఆల్సో చేంజ్. అక్కడ కూడా నీకు చేంజెస్ అనేది కనబడుతుంది ఖచ్చితంగా. అంటే ఏదో అంటే పెద్దగా కాకుండా నీ యొక్క పుణ్య కార్యక్రమాల వల్ల నీ యొక్క మాట తీరులో ఇవన్నీ ఇది కారణంగా, లేదంటే ఆధ్యాత్మికంగా నువ్వు వెళ్ళినప్పుడు తో కొన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం సార్. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి మనము, కానీ అక్కడ కొంతమందిని చూస్తాం మనము ఎగ్జాంపుల్ గా, లేకపోతే ఒకరిద్దరిని మనం అక్కడ చూస్తాం. అక్కడ కొంతమందిని చూస్తే వావ్ ఇక్కడ ఇది జరిగిందంటే అందరూ అంటే స్పాట్ లోనే డెడ్ అయ్యారు అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. బట్ అక్కడ కొంతమంది ఈవెన్ చిన్నగా అంటే ఓర్చుకోపోవడం అంటాం కదా మనం, చిన్న కూడా తగలకుండా మనుషులు బయటపడతారు. హౌ అంటే దట్ ఇస్ వాళ్ళ కర్మ. అది కర్మ అనుసారంగా అలా జరుగుద్ది అనమాట. సో అందుకే పెద్దలు చెప్తారు. ఇప్పుడు సార్ కూడా మంచి విషయాన్ని మనకు చెప్పారు కనుక నాకు ఇది గుర్తొచ్చింది. ఇదేదో ఫిలాసఫీ కాదు సార్. సో మీరు ఒక 5-10 సంవత్సరాలు మీరు ఒక మంచి ఉండి మంచి చేస్తూ వెళ్ళండి. ఈవెన్ మీకే ఒక ఫీలింగ్ అవుతుంది ఇది ఫిలాసఫీ గురించో లేకపోతే ఏదో మరి ఇప్పుడు సార్ లెక్క 50-60 సంవత్సరాల వ్యక్తి చెప్పాల్సింది మా సార్ చెప్తున్నాడు అంటే ఇది ఒక ఏదో వేదాంతం అనుకోవద్దు, ఏది కాదు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే వీఆర్ ద ఫీల్ అండ్ వీఆర్ ద స్టడీస్. ఎందుకంటే దాన్ని చదువుకోవడం కూడా జరిగింది. అందుకని చెప్పి నేను పూర్తిగా ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే మన సెషన్ అది కాదు కనుక నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను ఎప్పుడైనా. నేను ఎంతో కొంత అంటే నాకు తెలియకున్నా బట్
వీఆర్ ద తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. ఎందుకంటే తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో మనం తెలియక ముందు ఎన్నో తప్పులు చేసినాం, అది వేరే విషయం. బట్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. బట్ ఏంటంటే సో నీకు తెలిసిన తర్వాత అయితే కొద్దిగా నువ్వు మంచి గుణంలో, మంచి దారిలో, మంచి దారిలో, ఆధ్యాత్మికతలో ఎప్పుడైతే మంచి ఇదిగా వెళ్తావో నీకే తెలుసు అప్పుడు. ఎందుకంటే నువ్వు మంచిగా మెదలాలన్నా, నువ్వు చెడు మెదలాలన్నా ఇంకోళ్ళ మాట వినాల్సిన పని లేదు. మిమ్మల్ని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఇంకొకరి మాట వినాలి అని. బట్ మంచి చేసుకోవాలన్నా, చెడు చేసుకోవాలన్నా అది మనలోనే ఉంటాయి సార్. అంతే అంటాం కదా ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అని చెప్పేసి. సో అదంతా మన మైండ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, యాక్సెప్ట్. అందుకే నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను ఇక్కడ సార్. కొంతమంది కోపంగా మీరు అప్పుడప్పుడు అంటుంటారు కదా సార్, ఎదుటి వ్యక్తి అవును కోపంగా మాట్లాడినా కూడా మనం శాంతంతో ఉన్నాం. వై అంటే కొంతమందికి ఇలా ఉంటే ఏమవుద్దంటే, ఇక్కడ ఇలా జరిగినప్పుడు మన సొసైటీలో సైలెన్స్ ఉన్న వాడిని కొంతమంది హేళన కూడా చేస్తారు. వాడితో అవ్వదు అందుకని చెప్పేసి వాడు లొంగిపోయాడనో లేకపోతే మాటలతో ఏదో అంటుంటారు. కానీ తర్వాత తెలుస్తుంది దట్స్ వై దే విల్ అగ్రి అండ్ ఎందుకంటే అతను ఎందుకు తప్పుకున్నాడు అనేది. సామెతను ఉంది సార్, దుష్టులతో ఉన్నప్పుడు మనం దూరంగా ఉండాలి తప్ప ముందరికి వెళ్ళకూడదు అనేది ఉంది. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే మనకి కొద్దింత ఆధ్యాత్మికతో వెళ్ళినప్పుడే, సో స్టడీ చేసినప్పుడే. అంటే స్టడీ అంటే డిగ్రీలు కాదు సార్ నేను చెప్పేది, ఆధ్యాత్మికంగా నువ్వు వెళ్ళినప్పుడు, అంటే వాటిలో ఉన్న విషయాలన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడే నీకు అప్పుడు అనిపిస్తాయి అనమాట ఎలా మనం మెదలాలి, ఏ విధంగా మనం ఇంకొకరితో మాట్లాడాలి. సో మనము ఏమంటుందని శాంతంగా ఉండాలి. శాంతం మెయిన్ ముఖ్యం. ఏంటంటే కోపాన్ని మనము తగ్గించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏంటంటే మనకు 35-32 సంవత్సరాల లోపు ఉన్నంత కోపము, అంటే అందరికీ కాదు, ఏదైనా కొందరికి, ఏదైనా అందరికీ కాదు సార్. ఎందుకంటే ఈవెన్ 23-22 సంవత్సరాల పిల్లలు కూడా, అంటే పిల్లలు ఎందుకన్నామంటే మనం కొద్దిగా స్టేజ్ దాటిన కనుక అట్లా అనాల్సి వచ్చింది. నేనేమో 56 సంవత్సరాలు కాదు. సో ఏంటంటే వాళ్ళ యువకులు కూడా వాళ్ళు కూడా చాలా మనకంటే మంచి పనులు, మనకంటే తెలివిమంతులు కూడా ఉన్నారు. బట్ ఎక్కువ మంది ఇప్పటికీ కూడా ఇంకా మారలేదు. సో అంతా నేనే అసలు వారితో ఏంటి వీళ్ళతో ఏంటి అనే విధంగా మనం ఉండడం జరుగుతుంది. బట్ ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. బట్ నేను కూడా చాలా లేట్గానే తెలుసుకున్నాను. థ్యాంక్ గాడ్. ఇప్పటికైనా మరి దేవుని దయ వల్ల మనం తెలుసుకుంటున్నాం కదా, తెలుసుకుంటున్నాం. అది జరిగిందే జరిగిపోయింది, చేసే తప్పులే చేసాం, నో ప్రాబ్లం. మరి చేద్దాం ఏది ఏమైనా. బట్ ఏంటంటే తెలుసుకొని కొద్దిగా మనము ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నాం కదా, అది కావాల్సిందనమాట. ఓకే సార్. సో థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడడానికి కొద్దిగా మనము తీసుకున్నాం. చంద్రశేఖర్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. యా వెల్కమ్ సార్. దానవాన్ సార్ శంకర్రావు గారు చాలా మంచి కథ అది, ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఏం లేదు సార్, నేను హ్యాండిల్ చేయడానికి కారణం ఏంటంటే చిన్న జనరల్ టాపికే. మనం ఆల్రెడీ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు, కానీ ఒకసారి గుర్తు చేసుకున్నామని చెప్పడం. సార్ ఒక ట్రస్ట్ వార్డు గురించి కానీ ఇంకా ఏదైనా మనం అనుకున్నట్టుగా మనం మళ్ళీ బాటం నుంచి వద్దాం సార్. ఎందుకంటే కొద్దిగా మనము నెమరు వేసుకుంటూ తెలుసుకుంటూ వెళ్దాం. వెల్కమ్ సార్. అవును సార్. అదే మనకు నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు వచ్చానంటే, మామూలుగా మనం ఆలోచిస్తే మనిషి అన్నవాడు కాలానుగుణంగా, మార్పులకు అనుగుణంగా మారకపోతే అక్కడికక్కడే ఉండిపోతాం. కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారకపోతే, ఒకవేళ మీరు ఆలోచించండి, మానవుడు పుట్టినప్పుడు అనాది కాలంలో ఎట్లుండేవాడు? కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా ఉండే కాదు. అతను అప్పుడు అనాది కాలం నుంచి మనిషి ఏ విధంగా అయితే అంచెలంచెలుగా మారుతూ
వచ్చేటువంటి పరిస్థితులు, ఈ రాబోయేటువంటి అది ఎన్నో మీకు హిస్టరీ చదివితే మీకు అర్థం, చదువుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. ఎలా జరిగింది మానవుని యొక్క జన్మ అనేది, మానవ యొక్క పురోగతి అనేది ఎలా జరిగింది అనేది అర్థమవుతుంది. అలా కానీ మనిషి అన్నవాడు మారకపోతే ఈ రోజు కూడా ఆది మానవుడుగానే ఉండేవాడు. ఇంత సైన్స్ డెవలప్ అయ్యేది కాదు, ఇంత టెక్నాలజీ వచ్చేది కాదు, మనిషి మెదడు కూడా ఇంత పరిపక్వత వచ్చేది కాదు. సో చిన్న చిన్న విషయాల గురించి మనిషి చక్రం కనిపెట్టే విషయం కాడి నుంచి కూడా అనేక విప్లవాత్మక మార్పులు జరిగినాయి కాబట్టి ఇవాళ ఇంత పొజిషన్ లో ఉన్నాం మనిషి అనేవాడు. సో మనం మీటింగ్స్ లో కొన్ని గత సంవత్సర కాలంగా గత సంవత్సరం 1.5 సంవత్సర కాలంగా మనం మాట్లాడుకుంటున్న విషయమే ఏమని, పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారకపోతే, కాలానుగుణంగా మనిషి మారకపోతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్లుగా ఉంటుంది. ఏమని మాట్లాడుకొని మనం క్రిప్టో కరెన్సీలోకి ప్రపంచమే మారుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇది ఆషామాషి విషయం కాదు సార్, ఇది చిన్న విషయమే. టాపిక్ చాలా చిన్నదే. మీరు చాలా డెప్త్ గా ఆలోచించగలిగితే మీరు భవిష్యత్తును చూస్తారు. భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి ఎవరైతే ఒక ప్లాన్ నుంచి దాని గురించి ఆలోచించడానికి ఒక ప్రయత్నం చేస్తారో వాళ్ళకి కనిపిస్తుంది ఏంటి ఫ్యూచర్ అని. మీరు చూశారు, మనం చాలాసార్లు మన సార్లు అందరూ చెప్పారు, నాణ్యాలు, తర్వాత నోట్ల కరెన్సీలు, డిజిటల్ కరెన్సీ, ఇప్పుడు వచ్చి క్రిప్టో కరెన్సీ. నాణ్యాల దగ్గర, తోలు నాణ్యాల దగ్గర ఉండిపోయింటాయి. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వరకు మనం ఎప్పుడో డెవలప్మెంట్ అయ్యాయి కనుక. సో మనకి ఇది క్లియర్ కట్ గా తెలిసిపోయింది మనకు. ఎందుకంటే మనము క్రిప్టో కరెన్సీలోకి పూర్తి ప్రపంచమే వెళ్తుంది. ఇంకా రాబోయేది క్రిప్టో వరల్డ్. మనం చాలా మంది అనుకుంటారు ఏందో మనం మీకేదో ఒక లాభం వచ్చేస్తుందని కాదు సార్. మీకు మీరు ఎవరైనా లీడర్ మీ దగ్గరికి ప్లాన్ తీసుకొచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసే మీ మైండ్ లో ఏముంటుందో నాకు తెలియదు, కానీ మీరు వచ్చేస్తే అతను డెవలప్ అయిపోతాడనే ఉద్దేశం కాదు. ఎటు వెళ్తున్నాం మనం, మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఈ క్రిప్టో కరెన్సీలోకి మనం ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరు రావాల్సిందే సార్. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు క్రిప్టో కరెన్సీలోకి రావాల్సిందే. ఇండియన్ కరెన్సీ ఈ రోజు నువ్వు కోట్లలో నువ్వు బీరువాలో పెట్టుకోవచ్చు, కానీ అదంతా కూడా క్రిప్టోగా మారాలి. నువ్వు పోగు చేసుకున్న డబ్బంతా కూడా క్రిప్టోగా మారాల్సిందే. నువ్వు కొన్నటువంటి ఆ రోజుల్లో నువ్వు కొన్నటువంటి భూమి అంతా భూమిని కూడా నువ్వు కరెన్సీ చేయాలంటే కూడా క్రిప్టోకి రావాల్సిందే. నువ్వు ఏ పని చేయాల్సిన, ఏ చిన్న పని, డబ్బుతో ముడిపడిన ప్రతి పని నువ్వు క్రిప్టోతోనే చేయాల్సిన పరిస్థితి రానుంది. సో అప్పుడు నేను ఇట్లే ఉంటాను, నేను బిజినెస్ లోకి రాను, నేను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాను అంటే ఎట్లా సార్? ఓకే, ఇది రానటువంటి వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం, ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? పీవీసీ మెటా యొక్క ఎందుకు క్రిప్టో కరెన్సీలు, ఏదైనా క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టచ్చు, ఏదైనా మనం క్రిప్టో అసెట్స్ మనం ఉంచుకోవచ్చు మన వ్యాలెట్ లో. కానీ ఎందుకు పీవీసీ మెటాను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం అంటే దీనికి ఉన్నటువంటి ఆ యొక్క డిజైన్ కానీ, ఆ యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏ క్రిప్టోలో లేవు సార్. మీరు కంపారిజన్ చేసుకొని చూడండి. టోకన్ ఫార్మింగ్ లో కానీ, సీడ్ ఫండింగ్ లో కానీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ, దీనిలో వచ్చే ఆ క్రైటీరియా, అసలు ఎలాగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఎలాగా మీరు కోటీశ్వరుడు కావాలి, ఎలాగా మిలియనర్ అవ్వాలని కూడా, ఇలా చేయండి, ఇలా చేస్తే మీరు విలీనం అవుతారని కూడా ఈ పీవీసీ మెటా యొక్క కాన్సెప్ట్ లో ఉంది. ఎక్కడైనా మీరు చూసారా ఇలాగా? అంత డిజైన్ గా, అంత ప్రీ ప్లాన్ గా ఉంది కాబట్టి మనం పీవీసీ మెటా ప్రమోట్ చేస్తున్నాం. సో మీరు పీవీసీ మెటాలోని క్రిప్టో కరెన్సీ పెట్టుబడిగా పెట్టి పీవీసీ మెటా అనే కాయిన్స్ మీరు క్రిప్టో కరెన్సీ అసెట్స్ గా మీ వ్యాలెట్ లో ఉన్నట్లయితే ఒక ఉజ్వల భవిష్యత్తుని మీరు చూస్తారు. ఇది ఆషామాషిగా తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కాదు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఫ్లక్చువేషన్స్ దారుణంగా ఉన్నాయి. కొన్ని క్రిప్టో కరెన్సీలు లేవు, ఒక మంచి స్థాయికి వెళ్ళిన క్రిప్టో కరెన్సీ కూడా ఇప్పుడు లేవు. అలాంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ దీనికి రాదు సార్. పీవీసీ మెటాకి అసలు రాదు. అదే వాళ్ళ ప్లాన్, అదే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే
వేరే క్రిప్టో కరెన్సీలు తీసుకొని వచ్చి ఫ్యూచర్ లో రాబోయేటువంటి ఆ యొక్క ఆ, ఏవైతే మనకు ఈ మెటావర్స్ అనండి ఏదైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, టీవీసీ మెటాకు ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్, ఆ యొక్క ఎబిలిటీ మీలాంటి క్రిప్టో కరెన్సీలకు ఉండబోదు. ఆ రకంగా డెవలప్మెంట్స్, ఆ రకంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుంటూ వస్తారు. నేను మనం మాట్లాడుకున్నాం, కొన్ని సంవత్సరాల కాలంగా కొన్ని పాపులర్ క్రిప్టో కరెన్సీని తీసుకున్నాం. కమ్యూనిటీ ఇప్పుడు మన కమ్యూనిటీ దాదాపు 2 లక్షలు. అప్పుడు బిట్ కాయిన్ కమ్యూనిటీ తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఎంత ఉందో మీకు తెలుసా? ఎథీరియం ఒక సంవత్సర కాలంలో కమ్యూనిటీ ఎంత ఉందో మీకు తెలుసా? ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటే ప్రస్తుతం మన పీవీసీ మెటప్ కమ్యూనిటీ ఎంత గ్రేట్ అని తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ డీసెంట్రల్ అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్తాను, డీసెంట్రల్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి లెక్కలు అవి. మనది ఇంకా డీసెంట్రల్ అవ్వలేదు. సో మనం భయపడాల్సిన పని లేదు కదా. నువ్వు అనుకున్న దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువగానే పీవీసీ మెటల్ మీరు ప్రాఫిట్ చూస్తారు, తక్కువ కాలంలోనే చూస్తారు. ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చిన ప్లాన్ సార్ ఇది. ప్రపంచాన్ని ఒక మంచి ప్రపంచంలో ఉన్నటువంటి కస్టమర్స్ ని క్రిప్టో కరెన్సీని వాడుతున్నటువంటి కాయిన్స్ చరిత్రలో లేని విధంగా ఇది రూపుమారుతుంది పీవీసీ మెటల్. దాని వాడకం అలాగ ఉంటుంది సార్. దాని వాడకం అంటే మీకు ఎలా తెలుస్తుంది, ఎలా అర్థం అవుతుందంటే, దాని వాడకం అంటే ప్రతి యాక్సెప్ట్ లో, ప్రతి విషయంలోనూ కూడా పీవీసీ మెటల్ యొక్క వాల్యూ అంత అలా ఉంటుంది. అలాగ తీసుకొస్తారు, అలాగ డిజైన్ చేస్తారు వాళ్ళు. సో అంత వాల్యుబుల్ బీవీసీ మెటల్ క్రిప్టో కరెన్సీ ఒక బిజినెస్ ప్లాన్స్ మీ దగ్గర తీసుకొస్తున్నారు. మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అయితే తెలియదు. సో ఈ ప్రతి ఒక్కరము క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న వాళ్ళగా ఉండాలి. క్రిప్టో కరెన్సీ యొక్క అసెట్స్ ని అంటే మొన్న కూడా మీకు చెప్పాను కదా సార్, నా లైఫ్ లో జరిగింది ల్యాండ్ విషయం, మా ఇంటి ముందు ల్యాండ్ విషయం. సో విలువ తక్కువ ఉన్నప్పుడే ఆశ సంపాదించుకోవాలి. సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు వేసేటువంటి ప్రతి అడుగు ముందుకేయండి. ఇండియన్ గవర్నమెంటే పూర్తిగా క్రిప్టో కరెన్సీ లీగల్ చేసేసింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఎలాగా మన సార్ చెప్పారు, కోటా గారు, 300 పీవీసీ మెటల్ ట్రేడింగ్, ఇవన్నీ కొన్ని చిన్న విషయాలను నేర్చుకుంటూ టెస్ట్ పీరియడ్ లో చిన్న విషయాలు పూర్తిగా సమృద్ధిగా అంటే ఎటువంటి డౌట్ లేకుండా, ఏ సెక్షన్ లో ఏ రకంగా డౌట్ లేకుండా, అనుమానం లేకుండా చేయగలిగేటువంటి పరిస్థితులు మనకు రావాలి. ఆ విధంగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు ట్రేడింగ్ విషయంలో మెల్లమెల్లగా నేర్చుకుంటే రాజేష్ గారు చేస్తున్న పని ఎక్సలెంట్. లాస్ట్ ఇన్నింగ్ లో కాయిన్ మార్కెట్ క్యాప్ లో తీసుకెళ్లి మీకు మెల్లమెల్లగా కొత్త వాళ్ళకి చాలా గ్రేట్ సార్ రాజేష్ సార్. థ్యాంక్స్ టు యూ ఆల్వేస్. మీరు ఎలా చూడాలి అన్నది ఇనిషియల్ గా మీరు నేర్పించుకుంటూ రావడం అన్నది మెల్లమెల్లకి గోరు వెన్న ముద్దలు బిడ్డలకు ఎలా పెడతారో అలాగే మీరు నేర్పించడం అనేది చాలా గ్రేట్ విషయం. వెళ్ళాలి, మీరు చూడండి సార్ ఎలా వెళ్తున్నారు, ఎలా చూపిస్తున్నారు, పీవీసీ మెటల్ బైనాన్స్ లో ఎలా ఉంది, ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి సార్. మీరు ఫాలో అయితే మీకు కావాల్సిన నాలెడ్జ్ మీరు తీసుకోవడం వల్ల, నాలెడ్జ్ ఉంటే మీరు చేయాల్సిన పనులు మీరు ఇండివిజువల్ తర్వాత టీచర్లు చేసుకోవచ్చు. ఎవరు రారు, చాలా మంది బిజీ అయిపోతారు. మీరు అప్లైన్ కూడా బిజీ పొజిషన్ లో ఉండొచ్చు. నేను బిజినెస్ లో తీసుకొచ్చిన వాళ్ళు కూడా మీ అంతటా మీరుగా నేర్చుకొని ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మంచి మెసేజ్ ఇచ్చారు, 100% సార్. ఎందుకంటే మనము దీన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటే ఆ రకంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఎలాగైతే క్రిప్టో మనం ఎప్పుడైనా మన మీటింగ్ వచ్చేసి యాక్చువల్లీ మనము పీవీసీ గురించే లేదా క్రిప్టో గురించే మాట్లాడతాం బట్ మనం ఇక్కడ దీన్ని అర్థం ఇంకా కూడా చాలా మందికి ఇక ఇది అంటే 100% మనది ఒక లైఫ్ లో ఇది ఒక భాగం అన్న లెవెల్లో వెళ్ళట్లేదు చాలా మంది. మన లైఫ్ లో ఇది కంపల్సరీ అన్న ఒక భావనలో వెళ్ళట్లేదు. అలా వెళ్తే ఈరోజు అంటే వెళ్తున్నారు, బట్ 100లో 20 మెంబర్స్ వెళ్తున్నారు. బట్ మనకు కావాల్సింది అది కాదు, 100లో 80 మెంబర్స్ వెళ్ళాలి. అలా వెళ్తే ఇక్కడ మనకు తెలిసిపోతుంది కొంతవరకు. ఎందుకంటే
అప్పుడప్పుడు మనము కొన్ని స్క్రీన్లు చూస్తున్నాము, స్క్రీన్ షేర్లు చూస్తున్నాము, స్క్రీన్ షాట్లు కానీ స్క్రీన్ షేర్లు కానీ చూస్తున్నాము. ఒక్కొక్క వ్యాలెట్లో 10,000, 20,000, 30, 50,000 టోకెన్స్ చూసాం మొన్న ఒక సార్ కాయిన్స్లో. అంటే ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్లో, అది కూడా కనెక్టెడ్ వ్యాలెట్లో 50,000 టోకెన్స్ చూస్తున్నాం. అంటే వాళ్ళు కదా దీన్ని, అంటే దాని అర్థం వాళ్ళు కదా, అంటే ఇది మనలో ఉండే వ్యక్తి, నేను చెప్పేది మన మధ్యలో ఉండే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. బట్ నిన్న మనము బిఎస్సి స్కాన్లో చూస్తే వావ్, కోట్లలో ఉన్నారు కొంతమంది. కోట్లలో 26 కోట్లు, 25 కోట్లు ఒక్క వ్యాలెట్లో ఉన్నవి. అట్లా అనుకుంటే వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడేది, వాళ్ళు ఎవరు మనకు తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ మన మధ్యన ఉండే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అట్లా అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, అందరికి అర్థమయ్యేలా ఉంటుంది కదా. సో 12,000 కాయిన్స్ చూశాను సార్, 12,000 పీవీసీ మీట, మామూలు విషయం కాదు కదా. అట్లా అదే విధంగా మన వ్యాలెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో కనెక్టెడ్ వ్యాలెట్లో ఎవరి దగ్గరైనా 1000 కంటే తక్కువ ఉండకూడదు సార్. ఇట్స్ రియల్ సార్. మరి సార్ మీ దగ్గర ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి సార్, ఎందుకంటే వీఆర్ ద రెడీ, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే బట్ నేను ఇక్కడ కొన్ని మాత్రమే స్క్రీన్ షేర్ చేసేటప్పుడు కొన్ని స్క్రీన్ షేర్లు మాత్రమే చేసి చూపిస్తాను మీకు. ఇది సార్ మనకి ఏంటంటే రికార్డ్ కూడా అవుతుంది. సో మీడియాలో మనం అన్ని విషయాలు బయట పెట్టకూడదు కదా సార్. బట్ అయినా కూడా నేను చాలాసార్లు పెద్ద పెద్ద అకౌంట్లు కూడా మీకు చూపించాను. ఒక్కొక్కరు 20-25 లక్షలు కూడా మరి చేసినవి కూడా నేను చూపించాను ఆల్రెడీ ఇక్కడ. బట్ ఏంటంటే ఆ టైంలో కొంతమందికి సారీ సామ్సంగ్లో చేస్తాను కనుక కొంతమంది కనబడదు. ఓకే, సో ఆ విధంగా మనము ఒక్కొక్కరి వ్యాలెట్లో అట్లీస్ట్ ఒక 1000 పీవీసీ మీద ఉండాలి. చాలా తక్కువ 1000 అంటే చూడండి. 1000 అంటే ఇప్పుడు సపోజ్ నిన్న మొన్న మనం లెక్క చేసినట్టున్నాము. ఐ థింక్ 65-70 రూపాయలు, 70-75 రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది. తగ్గినప్పుడు ఒక 1000 తీసుకోవడం అనేది పెద్ద పని కదా సార్. ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ మనం క్రిప్టో గురించి చూస్తున్నాము, వింటున్నాము. ఇక్కడ మీకు బైనాన్స్ చూపిస్తున్నాము, తర్వాత ఇది సారీ బైనాన్స్ చూస్తున్నాము, కాయిన్ మార్కెట్ క్యాప్ చూస్తున్నాము. సో ప్రతిదీ ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే క్రిప్టో అంటే ఏంటిది, రేపు పొద్దున ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం కదా. అందుకని ప్రతి ఒక్కరి వ్యాలెట్లో అట్లీస్ట్ మీ టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ఉండగా ఎక్స్ట్రాగా కనెక్టెడ్ వ్యాలెట్లో అట్లీస్ట్ 1000 పీవీసీ మీట మన దగ్గర ఉంచుకోండి సార్. ఓకే, సో ఇక్కడ రామ్ తేజ సార్ వచ్చారు. సరే అప్పుడే చూసాను నేను, బట్ కొద్దిగా మన మాటల్లో పడ్డాం కనుక సో సార్ మాటలతో కూడా కొన్ని విషయాలు కింద మరి కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. రామ్ తేజ సార్ వెల్కమ్. కంఫర్టబుల్గా ఉన్నారు సార్? సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఎస్ సార్, వెల్కమ్. ఓకే, సార్ వస్తారు ఇప్పుడే ఒకటి తర్వాత. ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ ఎంత అనేది ముఖ్యమే, కాదని నేను అనను. బట్ ఏంటంటే ఇక్కడ మన మరి వీళ్ళ ఆలోచన ఈ 150 crore ఏదైతే ఉందో అది మన పార్ట్నర్ల దగ్గర ఉండాలి. అంటే మన పీవీసీ మీటర్ పార్ట్నర్ల దగ్గర ఉండాలి. అంటే పీవీసీ మీటర్ పార్ట్నర్లే అని కాదు, సో అది అవుట్ ఆఫ్ సిస్టంలో ఉండాలి. సిస్టమ్ దగ్గర ఉండకూడదు, అది పబ్లిక్ దగ్గర ఉండాలి. అలా అన్నమాట. సో ఇక్కడ 1000 అనేది ఈ రోజుల్లో ఏమైంది అంటే సింపుల్ అయిపోయింది. అది ఇంతకుముందు మనం $10 ఉన్నప్పుడు, $18 ఉన్నప్పుడు 1000 పీవీసీ మీట ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడు ఈ మాట రాలేదు మన నోట్లకి. అప్పుడు కూడా కోట్లలో ఉన్నాయి కొన్ని వ్యాలెట్లలో. బట్ మనం నార్మల్ వ్యక్తులము ఇప్పుడు
ఏమైందంటే 1000 పీవీసీ మీటర్లు కూడా పెట్టుకునేంతగా అన్న ఒక గట్టి నమ్మకం మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు 1000 అనేది చీఫ్ అయిపోయింది. 1000 పీవీసీ మీటర్ అనేది చీఫ్ అయిపోయింది. చూస్తారు కదా, నిన్న మొన్న మనం కొన్ని మన రోజు మాట్లాడే లీడర్లే వాళ్ళ వ్యాలెట్లలో స్టేకింగ్లలో 4000, 3000, 5000 చూపిస్తున్నారు. సో కొంతమంది కనెక్టెడ్ వ్యాలెట్లు కూడా 5000 పీవీసీ మీటర్ అనేది వాళ్ళు తీసుకొని పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకు గట్టి నమ్మకం. బట్ ఏంటంటే ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ లేట్ అయినా కూడా, అంటే ఇవాళ పెడితే రేపు పొద్దున పెరిగిపోయి సో మనము అని కాకుండా పేషెన్సీతో అనమాట. ఈరోజు చూసారు కదా, బిట్ కాయిన్ 52,000కి వెళ్ళింది. 52 ఎబో $52,000 పైన వెళ్ళిపోయింది. కానీ మనం అనుకున్నాం కదా, ఇలా చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్ని బిట్ కాయిన్ ఉన్నారు మొన్నటికి మొన్న. ఓకే సార్, ఎనివే మనం మాట్లాడదాం. సార్ వచ్చారు ఇప్పుడు, రామతేజ్ సార్ మాటలు కూడా విందాం. వెల్కమ్ సార్. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. క్లియర్ గా సార్ వాయిస్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. అయితే చూసాను సార్, సారీ సార్, చాలా రోజుల నుండి మీటింగ్ అని రాలేదు, కొంచెం వేరే ఇంపార్టెంట్ పనుల్లో పడి. ఓకే, నార్మల్ గా ఇన్వైట్ చేశాను సార్. ఇక్కడ న్యూస్ కూడా ఏం అప్డేట్ ఏం లేదు, నార్మల్ గానే మాట్లాడుతున్నాము. బట్ నార్మల్ గానే మాట్లాడదాం. సో క్రిప్టో గురించి మాట్లాడదాం సార్. అంటే ఇక్కడ ఏం సార్, అంటే జనాలు ఏమనుకుంటున్నారు, ఏంటి ప్రోగ్రెస్, మీ ఐడియా ప్రకారం ఏమనుకుంటున్నారు సార్ ఇన్ని రోజుల నుండి? అంటే నార్మల్ గా మన సొసైటీలో జరుగుతుంది ఏంటంటే, వచ్చే వాళ్ళకు మాత్రం ఆల్మోస్ట్ మన టీంకి అర్థమైంది. బట్ ఏంటంటే మీటింగ్ వచ్చే వాళ్ళకి క్రిప్టో అంటే ఏంటిది, బట్ అప్ అండ్ డౌన్ మామూలే. సో అదొకటి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, కొద్దిగా తొందరగా ఇంక్రీజ్ అయితే బాగుండు వాల్యూ, అంటే ప్రైస్, అదొకటి. సో నేను కనీసం అంటే పబ్లిక్ టాకింగ్ ఏంటంటే, వీళ్ళు మన లీడర్స్ కొంతమంది ఈవెన్ $7 అంటే $7, $8, $9, $10 ఉన్నప్పుడు కూడా కొంతమంది బై చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ గా కొంతమంది 1000 పీవీసీ మీటర్, కొంతమంది 100, కొంతమంది ఇప్పుడు నార్మల్ వ్యక్తి 100 పీవీసీ మీటర్ కొనుక్కున్నా కూడా ఎగ్జాంపుల్ గా $8 ఉన్నప్పుడు, సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బిలో $1 ఉంది కనుక వాళ్ళకి కొద్దిగా భయం వచ్చేస్తుంది అనమాట. అంటే సో వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే సార్, ఇది 6 months 7 months అయ్యేసరికి వాళ్ళ యొక్క పేషెన్సీ అనేది పడిపోతుంది అనమాట. అంటే పేషెన్సీ తగ్గిపోతుంది. అంటే అయ్యో ఇలా అయ్యింది అని. బట్ ఈ రోజు నాకు కాల్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళకి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. నువ్వు కొనుక్కున్నావు కనుక నువ్వు అలా అనుకుంటున్నావు, నో ప్రాబ్లం, నువ్వు వెయిట్ చేయి, నీకేం కాదు. బట్ నీ దగ్గర మనీ ఉంటే 10,000 పెట్టి మళ్ళీ కొనుక్కోబెట్టుకోవాలనుకుంటే. బట్ ఇక్కడ మన టీంకి, మన పీవీసీ అండ్ పర్లవెల్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఎనీవే కొద్దిగా మీ మాటలు కూడా చెప్పండి సార్, అట్లా ఇది జరుగుతున్నది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే బేసిక్ సార్, ఏంటంటే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అదంతా సాధ్యమే. అక్కడ చూసుకుంటే మనం ఇంకొంచెం డౌన్ వచ్చాం, ఎందుకు ఇంకా 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 డౌన్ కి వచ్చి ఈ పొజిషన్ లో ఎందుకు ఉన్నాం అంటే కూడా దీనికి రీజన్ కూడా మనమే అని చెప్పాలి సార్. సిస్టమ్ తోటి అసలు సంబంధమే లేదు. రీజన్ కూడా బంద్ చేసేదానికి కొంతమంది మీకు ఆ రోజు కూడా రేట్ తగ్గినప్పుడు ప్యానిక్ సెల్లింగ్ చేసాము. కొంతమంది ఏంటంటే ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఆ హెవీ అమౌంట్ తోటి విత్డ్రాల్ చేసి స్వాప్ చేయడం చూసాము. ఏంటంటే ఈ పొజిషన్ నుండి హోల్డ్ చాలా రోజులు ఉన్న విత్ ఇన్ డేస్ లో మళ్ళీ దాన్ని ఏం చేస్తుందంటే లిక్విడిటీ పడిపోతుంది సార్. మెయిన్ లిక్విడిటీ అనేది మైనస్ పడుతుంది బాగా. ఇక్కడ సిస్టమ్ లో ఇంకొకరిదో కాదు సార్. ఇక్కడ అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ లో
మన కమ్యూనిటీ తోటి మనం ఎంత లిక్విడిటీని పుష్ చేసి ఈ ప్రైస్ ఎంత తప్పు తీసుకెళ్దాం అనేది క్వశ్చన్ మార్క్. ఇది మన చేతుల్లో ఉండేది, ఇది సిస్టమ్ చేతిలో ఉండేది కాదు. సిస్టమ్ ఏం చేసింది సార్ అంటే జనాల్ని నమ్మి జనాల్ని యూసేజ్ వీళ్ళు వాడతారు అనే నమ్మకంతో ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కనిపెట్టి దీనికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి రన్ చేస్తున్నారు. అయితే ఇది బయట నుండి హ్యాండిల్ చేసే వాళ్ళు ఏంటది బెనిఫిట్స్ చూసుకుంటున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు గత ఈ 2-3 months 4 months నుండి చూసుకుంటే నాకు తెలిసి చిన్న నార్మల్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రేడ్ చేశారు. ట్రేడింగ్ చేసి స్వాపింగ్ చేసి ప్రతిరోజు ఎంతో కొంత అప్ అండ్ డౌన్ లో 4%, 10%, కొన్ని రోజులు 20%, 30% తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నారంటే ఆ ఉన్న ఫండ్స్ ని పీవీసీ లో ఉంచకుండా ఏం చేస్తున్నారు, బిఎన్బి గాను యూఎస్డిటీ గాను మారుస్తున్నారు. వాటి వల్ల లిక్విడిటీ ఒక పర్టికులర్ గా స్టేబుల్ లేదు. అది మనకి బాగా మైనస్ పడుతుంది సార్. అది ఇదేంటంటే ఒకరు ఇద్దరు చేసేది కాదు సార్, ఇది అందరు కలిసి ఒక కమ్యూనిటీ. అంటే నేను కాదు, మీరు కాదు, అందరూ రెల్వైన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, పీవీసీ మెటల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కలిసి ఒక ఫామ్ అయ్యి వీళ్ళందరూ చేయాల్సిన ఇది. ఈ మనమందరం కలిసి మనం లేపాలి సార్ ఈ ప్రైజెస్ ని. ఇది అలాగే హోల్డ్ లో ఉంటుంది, అక్కడే ఉంటుంది, నేను చెయ్యను అని మీరు ఊరుకుంటారు. మీతో పాటు 10 మందితో పాటు 100 మంది ఊరుకుంటారు. దాని ప్రకారం లిక్విడిటీ ఇంక్రీజ్ అవ్వదు. చూడండి, ఎవరో మార్నింగ్ అనుకుంటా ఏదో 2000 యూఎస్డిటీ తోట సంథింగ్ ఎంతతో చేయగానే ఒక 5%, 10% పుష్ అవుతుంది పైకి. అంటే ఒక 2000 యూఎస్డి తోటే కొంత పర్సంటేజ్ పెరుగుతుందంటే ఇంత పెద్ద కమ్యూనిటీ ఇంతమంది ఉండి మనమందరం కానీ పర్చేస్ చేసుకొని హోల్డ్ చేసుకుందాం బయట అని అన్నా కానీ ఫలానా పర్టికులర్ పాయింట్ వరకు రీచ్ అవుతుంది సార్. అది చూడండి, మొన్నటి వరకు 10కి వెళ్ళలేదు, 50కి వెళ్ళలేదు అని చెప్పి చాలా ఇది పడ్డోళ్ళు ఇప్పుడు 1కి వెళ్తే 2కి వెళ్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది సార్, ఇది ఇక్కడ రియాలిటీ. ఇక్కడ మనం అంటే ఏంటో తెలిసిపోయింది. ఇక్కడ ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బిజినెస్ చేయకుండా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు సార్, ఇంకా ముందుకెళ్ళరు. ఎవరైతే ప్రాక్టికల్ గా దీన్ని ఫస్ట్ నుండి ప్రాక్టికల్ గా బిజినెస్ చేసుకొని దానిలో ప్రాఫిట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫార్మింగ్ చేసుకొని రొటేషనల్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది పెద్ద ఇది పడదు. ఇంత పెద్ద టైం వేస్ట్ అవుతుంది, లోడ్ అవుతుంది, ఈ ప్రైస్ పడిపోతుంది అని పెద్ద తేడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి రొటేషనల్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అందరు ప్రాఫిట్స్ లో ఉన్నారు, అది అందరికి తెలిసింది. ఇవాళ రోజు టోకెన్ ఫార్మింగ్ కి దీనికి సంబంధం లేకపోయిన ప్రైస్ కి మనకు అవుట్పుట్ లో ఎక్కువ మెటాల్ వచ్చినా ఏంటంటే బయటికి తీసుకుంటేనే కొంచెం మనం సాటిస్ఫై కాలేకపోతున్నాం ఆ ప్రైస్ తోటి. లోపల ఉన్నంత కాలం అది యాక్చువల్ రేట్ కానీ $1 కానీ మనకి సేమ్ ఉంటుంది. లోపల రొటేషన్ అంతా బాగానే జరుగుతుంది, అసలు ఫార్మింగ్ తో దీనికి సంబంధమే లేదు ప్రైస్ తోటి. సీడ్ ఫండింగ్ లో కూడా ఫండ్స్ హోల్డ్ చేసి ఇంత పర్టికులర్ గా పెట్టడంలో అసలు తప్పు లేదు. దాన్ని అట్లనే కొన్ని రోజులు కంటిన్యూ చేయడమే బెటర్ సార్. నా ఐడియా ప్రకారం అయితే కొన్ని రోజులు అలానే కంటిన్యూ చేయడం బెటర్. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ లో మనం ఇంత లో స్టేజ్ లో ఉన్నాము, ఇక్కడ నుండి పుష్ చేయడము ఒక టాస్కే సార్ అది. అయితే అక్కడ జెన్యున్ పర్సన్స్ మాత్రమే బిజినెస్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే నార్మల్ పర్సన్ ఒక ఐడియా ఉన్న 24,000, 26,000 లో ఉంది. ఇవాళకి వచ్చేసరికి డబల్ అయిపోయింది. సంవత్సరంలో ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. 54,000, 53,000 లో రన్ అవుతుంది ఇవాళ రోజు. అంటే చూడండి ఎంత పెద్ద మార్కెట్ మ్యానిపులేషన్, అంటే ఎంత పెద్ద మార్కెట్ లో చేంజ్ అవుతున్నాయి. ఇవాళ బిఎన్బి పెరుగుతుంది, ఎథీరియం పెరుగుతుంది. ఎందుకు సార్? ఎందుకంటే బుల్ మార్కెట్ రన్ అవుతుంది సార్ మార్కెట్ లో. అయితే మన పీవీసీలో కూడా కొన్ని ఒక పర్సంటేజ్ వరకు ఇది కూడా అయ్యి ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్స్. ఏంటంటే మన పీవీసీలో ఉన్న హోల్డర్స్ కూడా ఈ లిక్విడిటీని మార్కెట్ లో ఏదైతే పెరుగుతుందో ఆ టోకెన్స్ మీద కూడా తయారు చేసుకుంటున్నారు. దాని వల్ల కూడా మన పీవీసీ ప్రైస్ అనేది పడుతుంది. అది కూడా ఛాన్స్ ఉంది సార్, ఎందుకంటే బుల్ మార్కెట్ ఉంది, ప్రతి ఒక్క కాయిన్ పైకి వెళ్తుంది. అది అందరికి ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం కొంచెం స్టేబుల్ గా ఉన్నా కొంచెం కింద పడుతుందని అలాగే ఉన్నారు. కాబట్టి ఈ ఫండ్స్ ని వేరే దాంట్లో యూజ్ చేస్తున్నారు. ఈ ఫండ్స్ ని వేరే దాంట్లో యూజ్ చేయడం వల్ల ఏంటంటే వేరే దాంట్లో ప్రాఫిట్స్ వస్తున్నాయి, కానీ
ఇక్కడ నుండి లిక్విడిటీ తగ్గడం వల్ల మనకి ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది కూడా ఒక పాయింట్ సార్. మనం ఇది కూడా గమనించుకోవాలి మనం. రేపు అది పెరిగిన తర్వాత, ఏదైతే రేపు బిట్ కాయిన్ అన్ని పెరిగిన తర్వాత మళ్ళీ వాటి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది పలానా రోజు. అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మన టోకెన్స్ దగ్గరికి కూడా వస్తారు. అప్పుడు ఇది మళ్ళీ పుష్ అవుతుంది. ఇది కూడా ఆలోచించాలి మనం. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండిట్లో ఫలానా సర్టెన్ టైం వరకే సార్. అది అప్ ఉన్న సర్టెన్ టైం వరకే, డౌన్ ఉన్న సర్టెన్ టైం వరకే. ఫలానా ఏ లెవెల్లో ఉన్నా కానీ ఫలానా రోజు అది పైకి వెళ్ళాల్సింది, పుష్ అవ్వాల్సింది ఎక్కడి నుండి అన్నా కానీ. ఆ ఒక్క పాయింట్ మనం గమనించుకొని ఈ బిజినెస్ అనేది మనం స్టేబుల్ గా లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా కొన్ని రోజులు ఓపిక పట్టాలి సార్. దాన్ని ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి, మంది కూడా ఆ ర్యాలీ కంటిన్యూ అవుతానే ఉంటుంది, వెళ్ళిపోతుంది మంది కూడా. $2 to $3, $3 to $4 పెద్ద టైం పట్టదు అది. 1, 2, 2, 3, 4, 5 అనేది పెద్ద టైం పట్టదు అది. కానీ 10 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అనేది అది కొంచెం హెవీ అమౌంట్ కాబట్టి దాని ప్రకారం వాటికి టైం పడుతుంది. అయితే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను సార్, మనం ఇప్పుడు లిక్విడిటీ చూసుకుంటుంటే మనకి 980, 970 అట్లా చూపిస్తుంది, 970 మిలియన్ అని. అంటే మీరు చూసుకుంటే 970 మిలియన్ తోటి మన 0.60లో ఉన్నది. కొన్ని టోకెన్స్ చూసుకుంటే ఆ 970, 980 మిలియన్స్ లోనే కొంతమంది $10 ఉన్నాయి, కొంతమంది $80 ఉన్నాయి, కొంతమంది $50 ఉన్నాయి. అంటే ఆ లెవెల్ కి మనం పుష్ చేయలేదు. ప్రాక్టికల్ గా ఉంటదని ఈ ప్రైజెస్ లో మనం పెట్టారు వీళ్ళు. అదే లిక్విడిటీ తోటి కొన్ని టోకెన్స్ అయితే $5 ఉన్నాయి, $10 ఉన్నాయి, $20 ఉన్నాయి. కానీ అలా పుష్ చేయలేదు వీళ్ళు. ఎలాగుందో దాన్ని అదే మూమెంట్ లో పెట్టారు. లిక్విడిటీ అనేది మనకి కొంచెం డౌన్ ఉండడం వల్ల ఇవాళ ఈ టోకెన్ ప్రైస్ అనేది చాలా లోలో ఉంది. ఇక్కడ కొన్ని రోజులు హోల్డ్ చేసి, కొన్ని రోజులు సార్, ఎప్పుడైతే సీడ్ ఫండింగ్ లో మళ్ళీ మన ఫండ్స్ ని ఆ రీయూజబిలిటీ చేసుకుంటా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంటుంది. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. పైన అది 10 దగ్గర 12 దగ్గర ఉన్నప్పుడు చాలా రోజులు మనం యూజ్ చేసుకొని దాన్ని కరెక్ట్ ఫామ్ లో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆ రిజల్ట్ అర్థమైంది. కానీ కొంతమంది లేట్ గా వచ్చారు. వాడి వల్ల కొన్ని ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు చాలా లేట్ అయిపోయారు. అయినా ఇంకా టైం ఉంది సార్. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్. ఇంకా కంప్లీట్ గా ప్రొడక్ట్ ట్రేడ్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. చూడండి, 25 మెటాస్ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ప్రతిరోజు తీసుకునేది. కానీ ఇక్కడ కూడా మనమే మిస్యూజ్ చేసాం దాన్ని. వచ్చినాయి కదా ఫండ్, అది ఇచ్చిన దగ్గర నుండి చూడండి డ్రాస్టికల్ గా పడిపోయాం మనమే. అంటే మీరు యూజ్ చేసుకోండి అని ఒక ఆప్షన్ మనకి ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసుకున్నాం మనం. మిస్యూజ్ చేసుకొని ఆ ఉన్న ఫండ్స్ ని స్వాప్ చేసేసుకోవడం, సెల్ చేసేసుకోవడం. వస్తుంది కదా నాకు ఫార్మింగ్ లో అంటున్నాయి, ఎంతసేపు తినేది ఆలోచిస్తే మరి పెట్టేది ఎక్కడ ఉండొచ్చు సార్. అలాగే 25 మెటర్స్ విత్డ్రావల్ ఇచ్చింది కూడా తినేశారు. చాలా మంది స్వాప్ చేసేసారు, కంప్లీట్ గా దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. ఫండ్స్ ని కరెక్ట్ గా ఫాలో అప్ చేయలేదు. వాటి వల్ల కూడా మనకి లిక్విడిటీలోనే మైనస్ పడుతుంది. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేషన్స్ తోనే కదా సార్. మీరు ఎక్కడ ఏది చేసినా కానీ క్యాలిక్యులేషన్స్ తోటే అది. ఇలాగా కొన్ని పాయింట్స్ మన సైడ్ కూడా తప్పులు ఉన్నాయి. మన దాంట్లో కూడా కొంత స్వార్థపరులు ఉన్నారు. మనం కూడా ఏం చేసామంటే బయట హోల్డ్ చేసుకుని స్వాప్ చేసేయడం, వేరే వాటిల్లో పెట్టేసేయడము. పడిపోతుంది అంటే అందరు తీసేస్తే పడిపోకుండా ఏమవుతుంది సార్? ప్రతి ఒక్కరు తీసే దాంట్లోనే ఉన్నారు, కానీ కరెక్ట్ గా ఇప్పుడన్నా చేసుకుందామనే ఆలోచన లేదు. అంతా మార్కెటే అలాంటిది సార్. అప్ డౌన్ అన్ని రిలేటెడే ఉంటది. ఈ ఈక్వేషన్స్ లో ఎవరైతే కరెక్ట్ గా క్యాలిక్యులేటెడ్ మూవ్ చేసుకుంటారో వాళ్ళకి రిజల్ట్ కనపడుతుంటది. అది సార్ ఏంటంటే డౌన్ ఉన్నాము, మళ్ళీ కొన్ని రోజులు అది ఎంతకాలం చెప్పలేము కానివ్వండి. క్విక్ మూమెంట్ లో కూడా ఎప్పుడైతే బుల్ మార్కెట్ మంచి స్టేజ్ లో ఉందనుకోండి, ఆటోమేటిక్ పీవీసీ లో కూడా రన్ అవుతుంది. పీవీసీ కూడా మళ్ళీ అదే స్టేజ్ కి వస్తుంది. $5, $10 రేంజ్ కి మళ్ళీ రీచ్ అవుతుంది. ఓపెన్ సోర్స్ లోకి వెళ్ళక ముందే దీని రిజల్ట్ ఎలా ఉంది చూడండి. ఆల్రెడీ 10 times రిజల్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ కానీ ఓపెన్ సోర్స్ లోకి వెళ్ళింది అనుకోండి, అసలు మనం ఊహించలేం అది దాని రేంజ్ ఎంత వరకు అని వెళ్ళొచ్చు. మనకైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి యావరేజ్ కాన్స్టెంట్ గా యావరేజ్ రేట్ ప్రకారం మనం $5, $10 అనుకున్నాం.
ఇవాళ రోజు చేసుకునే వాళ్ళకి ఆ $10 అప్పుడు రిజల్ట్ కనపడుతుంది. అది ₹1,00,000 అయితే 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు అయితే ₹1,00,00,000 అవుతుంది. ఇక్కడ కరెక్ట్ గా మనం బిజినెస్ ని ఒక ఇదిలో దీన్ని మోల్డ్ చేసుకుని దీన్ని కరెక్ట్ గా ఫాలో అప్ చేసుకుంటే ఆ రిజల్ట్ మనం తీసుకుని ఆ రిజల్ట్ మనం అనుభవించడానికి అర్హతలు సార్. ఇక్కడ మనం కరెక్ట్ లేమంటే అక్కడ వరకు చేసి కూడా దాని గురించి అసలు ఆలోచించడం వేస్ట్. అందరు కూడా ఫండ్స్ ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి సార్. వచ్చిందే కదండి బయట మిస్యూజ్ చేసేస్తే మీరు చేసే ఒక్క పర్సన్ నేను ఒక్కని చేస్తే ఏమైందని అనుకుంటే మనతో పాటు అందరూ చేస్తారు. అందరూ చేయడం వల్ల లిక్విడిటీ తగ్గుతుంటుంది, లిక్విడిటీ తగ్గుతుంటే ప్రైస్ పడిపోతూ ఉంటుంది. అంతా ఇంటర్లింక్డ్ ప్రాసెసే సార్. ఎక్కడ కూడా నేను చేయడం వల్ల ఏం కాదులే డ్యామేజ్ అని అనుకుంటాను, కానీ ఎక్కడ చేసినా కానీ ఇంటర్లింక్డ్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ అవుతుంటాయి. మీరు చేసి 10 మంది చేస్తారు, 10 మంది 100 మంది చేస్తారు, అందరూ కలిసి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. దీన్ని పుల్ బ్యాక్ చేయాలి సార్. మందే కమ్యూనిటీయే పుల్ బ్యాక్ చేయాలి దీన్ని. సిస్టమ్ దానంతటికి అది చేయలేదు. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి లిక్విడిటీ పెట్టి పుష్ చేస్తే కానీ మళ్ళీ ఆ ప్రైస్ కి రాదు. సిస్టమ్ ఆ ఒక్కతే సిస్టమ్ లాగలేదు అంతది. మనం కూడా హెల్ప్ చేసి మనంతటి కూడా మనం మళ్ళీ సీడ్ ఫండింగ్ లో ఫోకస్ పెట్టుకొని బయట హోల్డ్ చేసుకునే వాళ్ళు హోల్డ్ చేసుకొని పుష్ చేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చి మళ్ళీ ఏం సార్ పెరుగుతుందంటే ఒక $1 $2 మళ్ళీ రేంజ్ అంటే ఆటోమేటిక్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ అది అప్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది మార్కెట్ లో ఉన్న వాళ్ళకైతే చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఏముంది మళ్ళీ లేచేది $2 $3 $5 కదా అని. హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ సార్, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ మారుతున్నాయి బిట్ కాయిన్లు అయితే. రోజుల్లోనే $1,000 అంటే రోజుల్లోనే ₹1,00,000 2,00,000 మారుతున్నాయి దాని విలువ. అలాంటిది మనం తిప్పి కొడితే 800 మనం ఆలోచించేది చూడండి, ₹82 ₹83 నుండి 800 ఈ రేంజ్ మధ్యలోనే ఆలోచిస్తున్నాం. అది పెద్ద టైం పట్టదు సార్ అసలు పెరగడానికి. కానీ అప్పటి వరకు మనం ఇలాంటిది కొంచెం తట్టుకొని కొంచెం టైం తీసుకొని మళ్ళీ కాన్స్టెంట్ గా నించుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ ఒక రోజు వచ్చింది. ఆ రోజు వరకు వెయిట్ చేయాలి. అది సార్ ఫైనల్ పాయింట్. అది ఇక్కడ వరకు ఓకేనా సార్? సార్ రాజు సార్ వినబడుతుందా? 100%. వినపడుతుంది. నేను కూడా మాట్లాడుతున్నాను, మీకు వినపడుతుంది సార్? 100% కరెక్ట్ సార్. నా వాయిస్ వస్తుంది సార్ మీకు? సార్ క్లియర్ గా వినపడుతుంది. ఓకే సార్. అదే సార్, అంటే కొంచెం మీటింగ్ లో రాక ఏం జరుగుతుందో అర్థం కాలేదు నాకు కూడా. ఏదో సడన్ గా వచ్చేసి ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది. లోపల సార్ మనకి ఎందుకంటే ఎవ్రీడే మీటింగ్ అనేది మనకి ఎవ్రీడే నడుస్తుంది. బట్ మీరు ఈరోజు వచ్చారు కదా అని చెప్పేసి నేను ఇందాక చూసాను మిమ్మల్ని, అందుకే ఇన్వైట్ చేశాను సార్. నో ప్రాబ్లం సార్. సో గ్రేట్ ఇన్ఫర్మేషన్. బట్ మనం ఎందుకంటే కొద్దిగా మన అందరికి మన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాళ్ళ యొక్క భయాన్ని లేకపోతే వాళ్ళకి కూడా ఏంటంటే ఇది చాలా కామన్ థింగ్ సార్. మీరు అసలు ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను 10,000 పెట్టానే లాస్ అయిపోయాను, అసలు ఆలోచనే ఇది కాదు. ఫలానా రోజు కన్నా ఈ సంవత్సరం కాకపోయినా సంవత్సరం అన్నా వెయిట్ చేసే కెపాసిటీ పెట్టుకోవాలి. మనం లాంగ్ టర్మ్ లోనే ఆలోచించాలి ఎప్పుడు కూడా. షార్ట్ టర్మ్ లో రిజల్ట్ వచ్చేసి తీసేసుకున్నాము బయటికి వెళ్ళిపోదాం అని ఆలోచిస్తే మీలాంటి వాళ్ళు మనమే ఒక రేంజ్ లో ఉంటే మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు బయటపడదామా అని కూడా చాలా మంది ఉంటారు. చూడండి, మీరు 10,000 పెడితే 10 లక్షలు ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు ఎప్పుడు బయటపడదామని రెడీగా ఉంటారు. అట్లాంటిది కాదు సార్. షార్ట్ టర్మ్ బిజినెస్ ఎప్పుడు మీకు పర్సెంటేజ్ అంటే 5% 10% తినడానికి ఉపయోగపడుతుంది తప్పితే మీరు 10,000 కాస్త ₹1,00,000 కావాలంటే అంత లాంగ్ టర్మ్ మీరు బిజినెస్ లో ఉండాలి. అంత లాంగ్ టర్మ్ ఉంటే అంత ఎక్స్పెండిచర్ అంత పెరిగినప్పుడు ఆ రిజల్ట్ మీకు కనబడుతుంది. ఈ పాయింట్స్ లో $1 $2 లో అసలు పెద్ద చేంజ్ ఉండదు, దానివల్ల మీకు ఏమి ఉండదు. అదే సార్ ఫైనల్ పాయింట్. అదే సార్, ఏంటంటే డౌన్ లో ఉన్న కొన్ని రోజులు వెయిట్ చేద్దాం సార్. yes. అవును సార్. సో వాయిస్ అవట్లేదు సార్?
వినబడుతుంది సార్. ఓకే ఎస్ సార్ 100% అన్నట్టుగా. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఆలోచించకూడదు. ఎందుకంటే ఒకటి క్రిప్టో కరెన్సీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరు ఎక్కువగా వర్రీ అవుతున్నారు అంటే ఒకటే, ఎవరైతే బిలో అయితే 10,000 బిలోలో ఉండి అది సీడ్ ఫండింగ్ చేసుకున్నారో వాళ్ళు అన్న వర్రీ అవ్వాలి. లేకపోతే ఇంకొకటి ఏంటంటే అక్కడ 5,000తో చేసుకొని సీడ్ ఫండింగ్, నెక్స్ట్ ఓన్లీ 500 బిలో టోకెన్ ఫార్మింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కొద్దిగా వర్రీ అవుతారు. బట్ వాళ్ళ గురించే మేము ఇక్కడ చెప్పేదంతా. మీరు కూడా వర్రీ అవ్వద్దు, మీకు కూడా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే పేషెన్స్ అవసరం ఇక్కడ అంతే. బట్ వచ్చిన దాన్ని మాత్రము రీకంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దాన్ని రీకంపౌండింగ్ చేయకుండా ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎంత అయితే అంత అని చెప్పేసి ఎవరైతే విత్డ్రావల్ మనకి ఇక్కడ 25 పీవీస్ మెటా అంటే $1 లోపల $1తో ఫిక్స్ అయి ఉంది కనుక సో ఓన్లీ 25 మెటా బయటకు వస్తుంది. బట్ ఇక్కడ బయటకు వచ్చినాక ఏమవుతుంది అది సార్ మీకు హాఫ్ అమౌంట్ అవుతుంది. ఓకేనా? అంటే సో డోంట్ అంటే మనము విత్డ్రావల్ చేసుకోకూడదు అనటానికి నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు ఏమని అనుకోండి, ఇక్కడ మీరు అదే ఇక్కడ బయట మీరు పీవీసీ తీసుకొని లోపల పెడితే మీకు బెనిఫిట్ వస్తుంది. బట్ ఇప్పుడు 25 పీవీసీ మెటాలు మీకు ఇస్తే అంటే అది $25తో బయటకు వచ్చి బయట ఏమవుతుంది సార్ $12 అవుతుంది. అఫ్ కోర్స్ కొద్దిగా అటు ఇటు అవుతుంది, అది వేరే విషయం. అంటే సగం అవుతుంది. అందుకని చెప్పేసి తీసుకోకూడదు. అదొకటి. ఎవరు తీసుకోవాలి మరి, ఎవరు బయట పెట్టుకోవాలి ఇప్పుడు అంటే ఒక 50 వస్తున్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక 50 రిలీజ్ అవుతుంది అనుకోండి డైలీ. సో వీలైతే అలాంటి వాళ్ళు ఒక 10 20 నేను మళ్ళీ చాలా ఎక్కువైన తర్వాత నేను చేసుకుంటానని మీకు అనిపిస్తే అలా తీసుకోండి తప్ప. సో ఇందాక నేను ఏదైతే చెప్పానో 500 బిలో 500తో చేసుకున్న వాళ్ళు ఎవరు కానీ ఇప్పుడు మీరు తీసుకోవడానికి లేదు సార్ నిజంగానే. ఒకవేళ నిజంగానే మీరు లేదు కానీ మీరు తీసుకుంటే మాత్రం అగైన్ అండ్ అగైన్ మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ యు ఆర్ ద లాస్, మీరే లాస్. ఓకేనా? అందుకని చెప్పేసి ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు రీకన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే రీకంపౌండింగ్ మాత్రం చేసుకోండి. వచ్చిన వాటిని తిరిగి మళ్ళీ అందులోనే పెట్టుకోండి. ఓకే, ఇక 100-200తో చేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు అవి జమ అవడానికి చాలా రోజులు పడుతుంది. నేను చెప్పేది 500. ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే వీళ్ళే ఇలాంటి అంటే తక్కువతో చేసుకుని సో ఇప్పుడు నేను తీసుకోవడానికి లేదను లేకపోతే నేను అమ్ముకోవడానికి లేదను. సో మీరు చూడండి ఇక్కడ ఎవరైతే ఎక్కువతో చేసుకున్నారో వాళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా సార్ అదర్స్కు సీడ్ ఫండింగ్ చేసి డబ్బులు జంప్ అవుతున్నారు, అదర్స్కు టోకెన్ ఫార్మింగ్ చేసుకుని కూడా డబ్బులు జంప్ అవుతున్నారు అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఎవ్రీడే ఇన్కమ్ అర్న్ అవుతుంది. ఈ టైంలో కూడా అర్న్ అవుతుంది. అంటే వాళ్ళు ఎలా అమ్ముకుంటారు సార్, మరి మేము ఎందుకు అమ్ముకోదు అంటే సార్ ఒకటే చెప్తాను, మనం తక్కువ దీన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే మనం తక్కువ పెట్టుకున్నాం, సో మనకు ఆల్రెడీ మనము ఏమంటారు దాన్ని ఎర్లీ బర్డ్ ఆఫర్లో ఉన్న ఆల్రెడీ మనం వచ్చేసాం. ఆ విషయం ఎవరిని గ్రహించారంటే గ్రహించలేదు. ఎర్లీ బర్డ్ ఆఫర్లోకి మనం వచ్చాం, బట్ సిస్టమ్ మన క్లారిటీ అనేది ఇవ్వలేదు అనుకో. ఇక్కడ కే ప్రమీల మేడం అవ్వచ్చు, మరి వెల్కమ్ మేడం. మేడం సార్ ఐడియా లేదు. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. కే ప్రమీల మీరేనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, మీకు వైబ్రేషన్ ఆప్షన్ అయితే ఇచ్చాం, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. కే ప్రమీల. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 500తో ఎవరైతే 500 బిలో అంటే దానికి కూడా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది మరి టోకెన్ ఫార్మింగ్. వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో నిజంగానే తీసుకోవడానికి లేదు. బట్ ఎవరైతే ఎక్కువతో చేసుకున్నారో వాళ్ళకి ఎర్లీ బర్డ్ ఆఫర్లో ఈ 25 పీవీసీ మెటా అండ్ అదర్స్
చేసే అవకాశం ఉంది చూడండి, అది ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద వస్తుంది అనమాట. ఓకే, సో మై పార్ట్నర్స్, అందుకని చెప్పేసి ఎవరు మరి వరి అవ్వద్దు. అంటే ఇక్కడ మీటింగ్ ఉన్న వాళ్ళు వరి అవ్వట్లేదు అని బట్ మీ టీం కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీలైతే మీటింగ్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో గ్రేట్ ఏంటంటే ఫ్రెండ్స్ విషయాల్లో కూడా 140, 145, 155 మెంబర్స్ మనకి ఇక్కడ ఉన్నారు. అంటే గ్రేట్. సో డియర్ పార్ట్నర్స్, మీరు కూడా మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు టైం తక్కువ ఉంది, ఇంకా టైం దగ్గరికి వచ్చింది కనుక మరి చాలా రోజుల నుంచి నేను నిరంజన్ సార్ని చూడట్లేదు, ఇక్కడ ఈరోజు చూసాం. సో సార్ కంఫర్టబుల్గా ఉంటే మరి వెల్కమ్ సార్. మీరు మాట్లాడిన తర్వాత మన సెషన్ ఎండ్ అవుద్ది. వెల్కమ్ సార్ నిరంజన్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పేసి ఇందాక చూశాను నేను. సార్ చాలా రోజుల తర్వాత మీటింగ్కి రావాల్సి వచ్చింది. నేను వృత్తిరీత్యా డిగ్రీ కాలేజ్ లెక్చరరు, స్పాట్ వాల్యుయేషన్ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇలా దాంట్లో బిజీగా ఉండి డే అంతా అలసిపోవడం వల్ల నేను మీటింగ్కి అటెండ్ కాలేకపోయినాను. అయినా కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నిన్నటి రోజున 50,000 రూపాయలతోటి టోకెన్ ఫార్మింగ్ ని చేయించడం జరిగింది సార్, $500 గ్రేట్ సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. నిన్న 9:30 నుంచి 10:30 సమయం మధ్యలో $500 టోకెన్ ఫార్మింగ్, ఒక $20 తోటి సీడ్ ఫండింగ్ చేశాను ఫస్ట్. తర్వాత ఒక $500 తోటి టోకెన్ ఫార్మింగ్ చేయించాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా అప్లైనర్ సుధాకర్ సార్ సహాయంతో, సార్ మొత్తం అంతా మీరే హ్యాండిల్ చేయండి, నేను ఇలా లాకప్ అయిపోయాను అని చెప్పి సార్ సహాయంతో ఒక 50,000 అయితే టోకెన్ ఫార్మింగ్ లోకి పంపించడం జరిగింది సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. గ్రేట్. సో కాలం విలువైనది కాబట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నేను ఇంత టైట్ షెడ్యూల్లో నా కాలంలో నేను మునిగిపోయినా కూడా ఒక కొత్త పర్సన్ని మన సిస్టంలోనికి ఆహ్వానించి సార్ మీరు ముందర ఒక సముద్రంలో ఏ విధంగా అయితే బోట్ నడిపేటువంటి వ్యక్తికి దిక్చూచి ఏ విధంగా వ్యవహరిస్తుందో మీరు సుధాకర్ సార్ నాకు దిక్చూచిలా వ్యవహరించండి, నేను ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానని చెప్పి ఆ పర్సన్ ముందుకు రావడం జరిగింది సార్. సో అలా మనం అప్లైనర్స్ అనేటువంటి పర్సన్స్ ఎవరైతే అప్లైనర్స్ గా బిహేవ్ చేస్తుంటారో వాళ్ళ మన లైఫ్ లైనర్స్ అందరికీ కూడా ఒక దిక్సూచి మాదిరి వ్యవహరించాలని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా మాటలు ఎవరికైనా ఇబ్బంది పెట్టింటే నన్ను మన్నించండి సార్. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ కల్పించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో దట్ గాయ్ ఎవరైతే ఉన్నారో వెల్కమ్ ఆ సార్కి కూడా. సో వండర్ఫుల్. సో తన యొక్క లైఫ్ అనేది చేంజింగ్ ఇందులో. సో ఎందుకంటే తనకు ఏమీ తెలియదు కనుక తన లైఫ్ చేంజ్ అవుద్ది చేసుకుంటే. ఎందుకంటే మనలో ఉన్న వాళ్ళు ఏంటంటే సార్, సో నేను డీపీలో అన్ని పెట్టాను, నేను అన్ని సంవత్సరాలు అని చెప్పేసి కొద్దిగా మరి బిలో అంటే ఒక బిలీవ్ లెవెల్ బిలో ఉన్న మాట వాస్తవమే. బట్ ఎందుకంటే కొత్తగా వచ్చే వ్యక్తికి ఏంటంటే అవన్నీ తెలియదు కనుక సో దే విల్ 100% సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఈ రోజు 0.60, 0.65, 0.70లో ఉన్నప్పుడు వచ్చాడు సారు, అదొకటి. తర్వాత తను ఈవెన్ 5 సెంట్లు 10 సెంట్లు పెరిగినా కూడా రేపొద్దున ఈవెన్ తనకి ఇది ఒక పెద్ద హైలైట్, అంటే తనకి ఒక పెద్ద గొప్ప విషయం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక 10 సెంట్లు పెరిగింది అనుకోండి ఇంకో గొప్ప విషయం, 20 సెంట్లు పెరిగింది ఇంకో గొప్ప విషయం, ఒక $1 అయింది అనుకోండి తనకి ఏంటంటే ఇది ఒక పెద్ద గొప్ప విషయం. సో అలా ఉంటుంది మరి. సో మై పార్ట్నర్స్, సార్ ఇప్పుడు ఎలాగైతే మరి ఒక కొత్త వ్యక్తిని ఎలాగైతే మరి ఇంట్రొడ్యూస్ చేశారో అలాగే మనందరం కూడా మనం ఒక టీం మీద ఫోకస్ చేసి మనము అందరం కూడా ఆ విధంగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. వన్ సెకండ్. థ్యాంక్ యూ సార్ నిరంజన్ సార్. నెక్స్ట్ ఇక మరి టైం అయింది కనుక ఒక 5 నిమిషాల్లో మన సెషన్ ఎండ్ అవుద్ది. అంతకంటే ముందు మనం ఏం చేస్తాం సార్, సో కాయిన్ మార్కెట్ యాప్ వెళ్ళి అండ్ బైనాన్స్కి వెళ్ళి
క్లోజ్ చేసుకుందాం. ఓకేనా సార్? సుధాకర్ సార్ ఉన్నారు సార్. సుధాకర్ సార్ని 2 మాటలు మాట్లాడించండి సార్. సుధాకర్ సారా? ఓకే. తోపా సుధాకర్ సారా? 1 minute సార్. సుధాకర్ సార్ ఏమన్నా సార్ మీరు? సుధాకర్ సార్ వచ్చారు. ఓకే. సార్తో మాట్లాడిపోయాడు సార్. సార్ మాతో మాట్లాడితే మనకి 1 month ఎనర్జీ వచ్చేస్తుంది. వెల్కమ్ సార్. వెల్కమ్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను సార్. ఏంటంటే ఇంకా అదే నిన్న ఒక పర్సన్ మేము ఇన్వైట్ చేసాం మన యొక్క పీవీసీ ఫ్యామిలీలోకి. అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే వచ్చిన ప్రతి పర్సన్ ఒక 100 కానీ 200 కానీ 500 కానీ మొత్తం టోకెన్ ఫార్మింగే రెఫర్ చేస్తున్నా సార్. ఎందుకంటే అవి మైండ్ వ్యాలెట్లో పెట్టుకోవడం, ఎప్పుడు తగ్గింది ఎప్పుడు పెరిగిద్ది అని వెయిట్ చేసేదానికంటే వచ్చిన ప్రతి పర్సన్ టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ నార్మల్ గా చేపించి తర్వాత ఇంకా మీరు నార్మల్ గా సీడ్ ఫండింగ్ చేపించి టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటున్నాను అనమాట. గ్రేట్ సార్. కానీ అంటే మీరు మరి సీడ్ ఫండింగ్ ఎలా చేయిస్తున్నారు సార్? 100 తో చేయిస్తున్నారా లేకపోతే తక్కువతో చేయిస్తున్నారా సీడ్ ఫండింగ్? అంటే మధ్యలో వచ్చిన మేబీ 100 సార్. మేబీ 100 అయితే సార్. ఓకే. అయితే సార్. మేబీ 100 తో టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేయించి ఇంకా రిమైన్ అంతా కూడా టోకెన్ ఫార్మింగ్ లో ఇచ్చేస్తుంటాం. ఎందుకంటే మేము చెప్పడం కూడా ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇందాక మనకు తేజ గారు చెప్తూ వచ్చారు సార్, సాయి తేజ గారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం వెయిట్ చేసేది కాదు, ఇది లాంగ్ టర్మ్. ఎందుకంటే మనం టోకెన్ ఫార్మింగ్ లో ఎప్పుడైతే ప్రిపేర్ చేసి మనం ఫండ్ పెట్టిస్తామో వాళ్ళకి ఎవ్రీడే రిలీజ్ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు, అదొక ఆనందం. తర్వాత ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి ఫండ్ 1 to double అయ్యి రిలీజ్ అవుతుంది సార్. ఈ రోజు ఒడిదడుకులు ఉన్నా కూడా రిమైన్ వాళ్ళకు 28 months వాళ్ళకు రిలీజ్ అయ్యే దీన్ని బట్టి మనం పెట్టించుకుంటూ వెళ్తే, అంటే రీకాంపౌండింగ్ పెట్టించుకుంటూ వెళ్తే యాక్చువల్గా మనకు లాభం ఉంటుంది, ప్లస్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో టోకెన్ ఫామ్ని ఎక్కువగా మేము రెఫర్ చేస్తుంటున్నాము. ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మేము ప్రయత్నిస్తుంటున్నాం సార్. ఏదేమైనా ఇక పీవీసీ మెటా యొక్క సిస్టంలో మేము కూడా ఒక 1 of the పార్ట్గా ఉన్నందుకు నిజంగా ఈ రోజు కాకపోయినా రేపు కాలరెత్తుకొని సగర్వంగా మార్కెట్లో నిలబడే ఏకైక సత్తా ఉన్నటువంటి సిస్టమ్ అంటే మన యొక్క పీవీసీ మెటా. నిజంగా ఈ సిస్టంలో భగవంతుడు నాకు మనందరికీ అవకాశం కల్పించినందుకు సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 100% కరెక్ట్ సార్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మీరు అన్నట్టు నిజంగానే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రైజ్ తో ప్రమేయం లేకుండా సో వాళ్ళకి మీరు ఎంత ఎక్కువతో చేపిస్తే అంత, అంటే క్యాపిటల్ అమౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత సో వాళ్ళకి ఎవ్రీడే ఇన్కమ్ వస్తుంది కనుక అది మళ్ళీ ఒక 50 అవ్వగానే మళ్ళీ ఒకసారి కూడా మీరు ఇలా చెప్తే వాళ్ళకి సో తన యొక్క మరి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళకి పెరిగిపోతుంది సార్. 100% సార్. 100%. సో గ్రేట్ డిసిజన్ సార్. థ్యాంక్ యూ. సో మరి సుధాకర్ సార్ ఎప్పుడు వచ్చినా కూడా మనకు తెలిసిన విషయమే కదా. సో సార్ మిమ్మల్ని నేను ఎందుకు ఎక్కువ ఇన్వైట్ చేయాలంటే సార్ బిజీ ఉంటారేమో అన్న ఉద్దేశంతో మాత్రమే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయను. బట్ ఏంటంటే మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మాకు ఏం చెప్తారంటే సార్ ఒక 1 hour మాట్లాడితే ఎంత బాగుండు అన్న ఒక ఆలోచన కలుగుతుంది సార్. ఇట్స్ రియలీ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. నేను నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా సార్. సో అంటే నాకు అనిపించింది చెప్తున్నా సార్. నాకు నా మనసులో నుంచి అనిపించిన మాట నేను చెప్తున్నాను సార్. సో మీరు ఒకసారి మాకు మరి ప్రతిరోజు మీరు వస్తూనే ఉన్నారు, నేను చూస్తున్నాను. బట్ మీ యొక్క సెషన్ కూడా మేము తీసుకోవాలి. అంటే మీకు ఎప్పుడు టైం ఉన్నా కూడా ఒక 1/2 hour 1 hour అంటే ఇంకెక్కువైనా పర్లేదు, బట్ నేను అంటున్నాను అట్లా. సో మీరు టైం ఉన్న రోజు మాకు కొద్దిగా ఇవ్వండి సార్, టైం ఒక 1 hour. ఓకే సార్. ఖచ్చితంగా రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో మీరు పాటు మనకు టైం కూడా అయింది కనుక ఒక 4 minutes మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. సో అంతకు ముందు మనం కొద్దిగా మరి రోజులాగానే కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ ఇది చూసి మనం క్లోజ్ చేసుకుందాం. సారీ అదే సార్ ఏమనుకోవద్దు కొద్దిగా, ఎందుకంటే దగ్గున్న మూలంగా మరి ఇలా అప్పుడప్పుడు మధ్యలో మీకు డిస్టర్బ్ అవుతుంది. సారీ సార్, అందరికీ పద్ధతి కాదు కాబట్టి ఏం చేద్దాం మరి సార్. ఓకే. సో చూడండి పీవీసీ ప్రజెంట్ లైవ్ రేట్ వచ్చేసి అంటే దగ్గర 60 ఉన్నట్టే, 59.5 అంటే 59 సెంట్లు అంటే 15.5 cents అనుకోవచ్చు. దీన్ని పైన 23 ఉంది కనుక
ఓకే. సో ఈరోజు బిట్ కాయిన్ చూసుకుంటే 52,207. సో ఈరోజు ఇథీరియం కూడా చాలా ఇంక్రీజ్ అయింది. అలాగే ఈరోజు మనం రోజు వాడే బిఎన్బి కూడా చాలా ఇంక్రీజ్ అయింది. బిఎన్బి చూడండి ఇక్కడ 355 చూడండి. రాజేష్ సార్ స్క్రీన్ కనబడట్లేదు సార్. కనబడట్లేదా? ఓకే ఓకే కనబడట్లేదు సార్. వస్తుంది సార్, మీది స్క్రీన్ షేర్ అవుతుంది ఆల్రెడీ. సిన్సియర్ అవుతుంది. అయితే ఏంటంటే ఇది సామ్సంగ్ లో చేస్తున్నాను కనుక దానివల్ల ఏమవుతుందంటే మీకు కొంతమంది కనబడదు. సో మరి ఈ 5 నిమిషాలు కూడా వేరే దాంట్లోకి వెళ్ళి వస్తాను. ఒక్క నిమిషం. సామ్సంగ్ మాట్లాడతాను, అందులో నుంచి వెళ్ళి స్క్రీన్ షేర్ చేస్తాను. 1 minute. అవును సార్, ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే కొంతమందికి స్క్రీన్ షేర్ కనబడదు. ఇది సామ్సంగ్ నుంచి చేస్తే. అవును సార్, అవును సార్. స్క్రీన్ షేర్ ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. ఒక్క నిమిషం సార్. ఓకే. ఇప్పుడు చూడండి సార్, స్క్రీన్ షేర్ అందరికి కనబడతా అనుకుంటున్నాను. సార్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు అందరికి కనబడుతుంది. అవును సార్, ఇప్పుడు అవును సార్. కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది. ఎందుకు ఇలా అందరికి కనబడుతుంది సార్. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు సో ఇట్స్ ఓకే. ఎనీవే, నో ప్రాబ్లం సార్. ఇక్కడ కూడా బిఎన్బి ఓపెన్ చేసింది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ మనం రోజు వాడే బిఎన్బి మనం ఇక్కడ నాకైతే తెలిసినంత వరకు 205, 210 నుంచి నేనైతే చూస్తున్నాను. అంటే అంతకుముందు ఉండొచ్చు, ఇంత ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు మనం చూసాం. నేనైతే చూసాను 210, అంటే మన మీటింగ్ లోనే స్క్రీన్ షేర్ చేసుకుంటూ. బట్ ఈరోజు అది 355 కూర్చొని చూడండి. సో మరి లోయెస్ట్ హైయెస్ట్ చూస్తే ఒక్క రోజులోనే దీని యొక్క ఫ్లక్చువేషన్ మనకి 331, అంటే 331. లో హైయెస్ట్ వచ్చేసి 365, 365. సో మామూలు విషయం కాదు. అంటే బిట్ కాయిన్ ఇంక్రీజ్ అయినప్పుడు మొత్తము అయితే ఈ బిఎన్బి నెట్వర్క్ సంబంధించింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో, మనం అనుకుంటాం సార్ చాలా మంది బిఎన్బి కూడా చాలా మంది బిజినెస్ జరుగుతుంది, చాలా మంది కొనుక్కొని పెట్టుకుంటారు, చాలా మంది పెరిగినప్పుడు సేల్ చేస్తారు. సో అన్ని ఇలా జరుగుతాయి సార్. అందుకే అదర్ కూడా మీకు కొంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంటే దీన్ని కూడా మీరు బై చేసుకోండి, దాన్ని బై చేసుకోండి, ఇంకోటి బై చేసుకోండి, ఇంకోటి బై, అలా కాదు సార్ మేము చెప్పేది. సో జనరల్ గా ఇది జనరల్ ట్రాఫిక్. లాస్ట్ ఫైనల్లో మనం ఎప్పుడైనా 10 minutes 5 minutes జనరల్ ట్రాకింగ్ మాట్లాడుతున్నాం. వెంకటేష్ సార్, ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ కనబడుతుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇలా ఈ విధంగా ఇక్కడ మనము అదర్స్ కూడా తెలుసుకోవాలని మీకు ఎప్పుడు నేను పదే చెప్తా ఉంటాను. సో 30 days లో దీన్ని చూసుకుంటే బిఎన్బిని మనం చూసుకుంటే, ఎందుకంటే రోజు వాడుతున్నాం కదా, 30 days లో ఫ్లక్చువేషన్ చూసుకుంటే చూడండి 287, ఈ రోజున 365, అంటే ఇవి 65, అవి 13. సో దగ్గర ఎంత సార్, $80 వరకు కూడా మనము రెవెన్యూ చేసుకున్నారు. అంటే కొనుక్కొని ఉన్న వాళ్ళు ఈ విధంగా సంపాదించుకున్నారు. ఓకేనా? సో ఇలా ఉంటుంది సార్. ఈరోజు బిఎన్బి వచ్చేసి చూసారు కదా, 52,000 ఎబో 52,500 వెళ్ళింది. ఇథీరియం కూడా ఈరోజు నాకు నోటిఫికేషన్ పంపించింది. సో అలాగే సోల్. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. సోల్ కూడా మనం చూసాం ఇక్కడ మన మీటింగ్ లోనే. నేను స్క్రీన్ షేర్ అంటే అదర్ థింగ్స్, అదర్ కైండ్స్ చూపించే టైంలో కూడా మనము $23 చూసాం దీన్ని. నేను మీకు చెప్పాను కూడా ఏమంటే ఇది $100 వెళ్తుందని మధ్యలో చెప్పాను. అంటే దాన్ని ఎక్కువ నొక్కి చెప్పలేదు మీకు, ఇది $100 ఎబో వెళ్తుందని చెప్పాను. బట్ ఏంటంటే ఇక్కడ నేను వేరే కాయిన్ ప్రమోట్ చేయకూడదన్న నా ఒక ఆలోచన అనమాట. బట్ జనరల్ గా ఒక మాట వేసేసాను, సార్ ఇది $100 ఎబో వెళ్తుంది అని. అంటే ఇలా వెళ్ళినాక నేను చెప్పడం కాదు, మనకు రికార్డ్ అయి ఉంటుంది. నేను డేట్ కూడా చెప్పగలను. అలా ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా తెలిసి చెప్పాను అనమాట. బట్ ఇక్కడ నేను అలా బల్ల గుర్తు చెప్పరాదు. ఓకేనా? సో ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పరాదు అనమాట. సో ఈ విధంగా సో అన్ని అప్ అండ్ డౌన్ అనేది కామన్ సార్. సో
సో అది ఇప్పుడు 116 చూసింది కూడా జస్ట్ $2 బయటకు వచ్చింది. తర్వాత అంతకంటే తగ్గిపోయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడిపోయింది. 125 వరకు కూడా వెళ్ళింది ఇది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. 30 days లో చూపిస్తే 118. సో అంతకంటే ముందు 1 year దగ్గర చూసుకుంటే చూడండి 125 ఇదే లాస్ట్ ఫైనల్. నేను కూడా చూశాను లైవ్ లో 12519. ఓకేనా? చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నాను. సో ఇలా కామన్ అన్నమాట. సో డోంట్ వర్రీ. సో మనకు ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు బిట్ కాయిన్ సార్ 1 crore కూడా అవుద్ది. అట్లంటే ఇప్పుడు ఒక బిట్ కాయిన్ కొనుక్కోండి చూద్దాం. అంటే ఉన్నారు, మీరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరని కానీ అనేది. బట్ మన దగ్గర పీవీసీ మెటా ఇట్స్ నెంబర్ 1 సార్. సో అందుకని చెప్పేసి ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఈ వాల్యూను ఇప్పుడు చూడకండి. ఇది ఒక రోజు వింటుంటే ఉన్నాం మనము నెంబర్ 1 స్థాయిలోకి ఇది వెళ్తుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి 57 అయింది సార్. ఎవరైనా బై చేసుకున్నాం అంటే బై చేసుకోండి. 58 అనుకోండి, ఇది 57 కదా, ఇది 58 అనుకోండి. సో బై చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా బై చేసుకోండి. ఓకేనా? సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. ఈరోజు ఇంతే, మరి టైం కూడా అయింది ఎక్కువ. సో మై పార్ట్నర్, థ్యాంక్ యూ ఆల్. మరి సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడనే. సో వచ్చిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక మనం రేపటికి సెషన్ షేర్ చేసుకుని పోస్ట్ పని చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ Yes, వెరీ sir. మచ్ పీవీసీ సార్. మెటా, బాగా సార్. జై థ్యాంక్ యూ పీవీసీ థ్యాంక్ మెటా. యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై శ్రీమంత. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వెంకటేష్, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. నిరంజన్ సార్, దేవరాజు కట్టు సుబ్బయ్య, థ్యాంక్ యూ సార్. నమస్కారం.